శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస మహత్యం 8వ అధ్యాయం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. బుధ గురువార వ్రతాలు. ఈశ్వరుడు చెప్తున్నాడు, సకల పాపాలను నశింపచేసే బుధ గురువార వ్రత మహత్యాన్ని ఇప్పుడు తెలియచేస్తాను. దీనిని శ్రద్ధగా ఆచరించిన వారు పరమమైన సిద్ధిని పొందుతారు. బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి బ్రాహ్మణులకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఒకసారి రూప యవ్వన సంపన్నురాలైన బృహస్పతి భార్య అయిన తారను చంద్రుడు చూసి మోహపరవశుడై తనతో బలవంతంగా తీసుకువెళ్ళి చాలా కాలం తన దగ్గర ఉంచుకున్నాడు. కొన్నాళ్లకు వారికి సర్వలక్షణయుతుడైన అందమైన బాలుడు కలిగాడు. వానికి బుధుడు అని నామకరణం చేశారు. కొన్నాళ్లకు బృహస్పతి విషయం తెలుసుకుని చంద్రుని వద్దకు వచ్చి తన భార్య అయిన తారను తనతో పంపమని అడగగా దానికి చంద్రుడు నిరాకరించాడు. అప్పుడు దేవగురువైన బృహస్పతి దేవేంద్రునికి ఈ విషయం తెలియచేసి చంద్రుణ్ణి మందలించి తన భార్యను అప్పగించవలసిందిగా చెప్పి, లేకపోతే చంద్రుడు చేసిన ఆ పాపంలో దేవతలకు రాజువు కాబట్టి ఇంద్రునికి కూడా ఆ పాప ఫలం అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి ఇంద్రునితో చెప్పాడు. దాంతో ఇంద్రుడు చంద్రుణ్ణి ఆదేశించగా తారను తన భర్త అయిన బృహస్పతికి అప్పగించాడు. కానీ బుధుణ్ణి తనతోనే ఉంచుకున్నాడు. దేవేంద్రుని మాటను గౌరవించి తారను బృహస్పతికి అప్పచెప్పినందువల్ల బుధుని చంద్రుడు తన వద్ద ఉంచుకున్నా బృహస్పతి అంగీకరించినందుకు బృహస్పతికి ఏదైనా ఉపకారం చేయాలి అని దేవతలు నిశ్చయించి గ్రహాలలో ఒకనిగా బుధునికి పట్టం కట్టారు. అంతేకాకుండా బుధ గురువారాలలో బుధ గురువులు ఇద్దరిని కలిపి పూజించాలి అని, అలా పూజించిన వారికి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది అని వరమిచ్చారు. ఈ వ్రతం కూడా శంకరునికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో ఆచరిస్తే మరింత ఫలప్రదమవుతుందని చెప్పారు. ఈ వ్రత పాలనలో నైవేద్యంగా దధ్యోజనం నివేదించాలి. ఆ ఇరువురి మూర్తులను ఉంచి పూజించే స్థానాలను బట్టి ఫలితం ఉంటుంది. ఉయ్యలపై లిఖించి పూజిస్తే దీర్ఘాయుష్మంతుడు సర్వగుణాన్వితుడు అయిన పుత్రుడు కలుగుతాడు. కోశాగారంలో పెట్టి అంటే ధనం ఉంచుకునే చోటులో పెట్టి పూజిస్తే కోశాగారంలో అక్షయంగా ధనాదులు వృద్ధి చెందుతాయి. వంటశాలలో పూజిస్తే అన్నాదులకు లోటు రాదు. పూజా మందిరంలో పూజిస్తే ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది. పడక గదిలో పూజిస్తే భార్యా వియోగం కలగదు. ధాన్యపు గదిలో పూజిస్తే ధాన్యాభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా దేనిని ఉద్దేశించి పూజిస్తే ఆయా ఫలితాలను పొందుతారు. ఈ వ్రతాన్ని ఇలా 7 సంవత్సరాలు చేసి ఉద్యాపన చేయాలి. ఉద్యాపన చేసే ముందు రోజు జాగరణ చేయాలి. బంగారంతో లేదా మరేదైనా ధాతువుతో వారి శక్తి కొలది బుధ బృహస్పతుల మూర్తులను చేయించి షోడశోపచారాలతో పూజించాలి. పూజ అయ్యాక తిలలు, నెయ్యి, చరువు, అపామార్గ, రావి సమిధలతో హోమం చేసి పూర్ణాహుతి గావించాలి. తరువాత ప్రయత్నపూర్వకంగా మామగారు మేనల్లునితో కలిసి భోజనం చేయాలి. బ్రాహ్మణులకు పరివారం అందరికీ భోజనం పెట్టాలి. ఇలా చేసినందువల్ల కోరికలన్నీ తీరి సుఖ సంతోషాలతో ఉంటారు. ఎవరైనా విద్యను అర్థించి ఈ వ్రతాన్ని చేస్తే వారు వేదాది శాస్త్రాలలో ఉద్దండులవుతారు. ఎందుకంటే బుధుడు బుద్ధిని తెలివితేటలను ఇవ్వగా గురువైన బృహస్పతి గురుత్వస్థానాన్ని ప్రసాదిస్తాడు. ఇది విన్న సనత్కుమారుడు అడుగుతున్నాడు, పరమేశ్వర, ఈ బుధ గురువుల వ్రతం గురించి చెప్తూ మామగారిని మేనల్లునితో కలిసి భోజనం చేయాలి అని చెప్పారు. దానికి ఏమిటి కారణమో నాకు చెప్పవచ్చును అంటే తెలియచేయవలసిందిగా వేడుకుంటున్నాను అన్నాడు. ఈశ్వరుడు చెప్తున్నాడు, పూర్వకాలంలో ఒకానొక మేనమామ మేనల్లుడు దీనావస్థలో జీవించేవారు. వారు ఇంటింటికి భిక్షాటనకు వెళ్ళేటప్పుడు శ్రావణ మాసంలో ప్రతి వారం వివిధ దేవతావ్రతాలు ఆచరించేవారిని చూసేవారు. కానీ బుధ గురువారాలలో ఎవ్వరినీ ప్రత్యేకంగా పూజించలేదేమీ అని అనుకుని విచారించి బుధ గురువులను ప్రతి బుధవారం గురువారాలలో
తాము పూజించాలి అని నిశ్చయించుకున్నారు. కానీ ఆ వ్రత విధానం తెలియదని చాలా బాధపడ్డారు. ఆ రాత్రి వారికి కలలో బుధుడు బృహస్పతి కనిపించి ఆ వ్రత విధానాన్ని తెలియచేశారు. దాంతో వారు ఆనందించి ఈ వ్రతం చేయసాగారు. ఈ వ్రతం ఆచరించిన నాటి నుండి రోజురోజుకి వారు సంపన్నులు కాసాగారు. ఆ వచ్చే సంపద కూడా వృద్ధి చెందుతూనే ఉంది. ఈ విధంగా వారు 7 సంవత్సరాలు చేయగా వారికి బుధుడు బృహస్పతి ప్రత్యక్షమై అనేక వరాలు ఇవ్వడమే కాకుండా ఈ మామ మేనల్లుడి వల్ల ఈ వ్రతం ప్రకటింపబడింది కాబట్టి ఆ రోజు మొదలుగా ఎవరు ఈ వ్రతం చేసినా ప్రయత్నపూర్వకంగా మేనమామ మేనల్లుడిని ఆదరించి భోజనాలతో సంతృప్తి పరుస్తారో వారు సకల సిద్ధులను పొంది ఆచంద్ర తారార్కం బుధ గురువుల దివ్య లోకాలలో నివసిస్తారు అని వరమిచ్చారు. ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార్ సంవాద రూపంగా ఉన్న శ్రావణమాస మహాత్యం నందు 8వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.